పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలోని శ్రీ వినాయకుడి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలోని సుమారు 40,000 రూపాయలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పూజ కోసం ఆలయానికి వచ్చిన భక్తులు తాళాలు విరిగిపోయిన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హుండీ దొంగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు వేడుకుంటున్నారు. ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర రాత్రి చోరీ జరిగింది. వినాయకుడి గుడిలో డిబ్బిని తీసుకెళ్ళి దండుగులు దాన్ని దూరంగా తీసుకెళ్ళి అందులో ఉన్న డబ్బులన్నీ దోచేసుకుని దాన్ని దూరంగా తీసుకెళ్ళి పడేయడం జరిగింది. మేము తెల్లారి ఇక్కడికి రావడం జరిగింది. చూసినట్నే ఇలా స్థానికులు ఇలా జరిగిందని చెప్పడమే మా కమిటీ నెంబర్లు అందరూ మేము వచ్చి ఇక్కడ చూడగా డిబ్బీ లేదు. అక్కడికి వెళ్ళి మేము అన్నీ చూసుకుంటే వెళ్తే అక్కడ ఎదరు గుంటలో పడేశారు. అందులో మినిమమ్ 40,000 దాకా అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని మొత్తం తీసుకెళ్ళిపోయి గుంట్లో పడేస్తే మేము వెంటనే మొగల్తూరు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే స్పందించి ఇప్పుడు రావడం జరిగింది. వచ్చి వెంటనే దీన్ని ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని వెళ్ళి దాన్ని మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను అలా ఏమైనా గుర్తించి మేము చేస్తామని చెప్పి అన్నారు. నైట్ చూసిన వాళ్ళు అవుతే కనుక దానికి కానీ అదే ఇలా బయటికి చెరువుల కాడికి వెళ్ళి వాళ్ళు అలా చూసి ఇక్కడ నైట్ ఎవరో 3 ఉన్నారని చెప్పేసి ఏదో చెప్పారు. బండి వేసుకొచ్చి 3 ఉన్నారు అని చెప్పేసి అని దాన్ని ఎస్ఐ గారికి మేము అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాము. ఇలాగని ఎస్ఐ గారు స్పందించి వెంటనే దాన్ని నేను రికవర్ చేసి పెట్టి నేను చూసి పట్టుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆదివారం సెంటర్ పేరు. జర్మనీలో 2 సరుకు